ఓం గం గణపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. గణేష నవరాత్రులు మనం ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. గణేష తత్వాన్ని మనం తెలుసుకొని మనం ఈ వేడుకల్ని మనం నిర్వహించుకుంటే దానివల్ల మనకి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. మనం సరి అయినటువంటి ఆలోచనలు మన మనస్సులో ఎప్పుడు కూడా సదాలోచనలు వస్తాయి. దానికోసం గణపతి అథర్వ శీర్షంలోని 2 శ్లోకాలు నేను మీతో ఈ రోజున పంచుకుంటున్నాను. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి. అంటే సృష్టి స్థితి లయకారకుడివి నీవే అని పరబ్రహ్మతత్వముగా గణపతిని ఆరాధించేటటువంటిది వేదాంతర్గతమైనటువంటి శ్లోకం ఇది. సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, త్వం భూమిరాపో అనలో అనిలో నభః, తం చత్వారి వాక్పదాని. అంటే భూమిరాపో అనలో అనిలః అంటే పంచమహాభూతాల్లో కూడా వ్యాప్తి చెందినటువంటిది. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదా, అంతా నీవే ఉన్నావు చరాత్మక ప్రపంచంలో. అంటే ఈ భావనతో మనం చూసినట్టయితే మనకి ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపముగా, మళ్ళీ అదే స్వరూపము మనలో కూడా జీవాత్మగా ఉన్నది అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా ఆ ఋషి ఏమని ప్రార్థించారనంటే, త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారస్థితో నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వం యోగినో ధ్యాయంతి నిత్యం, త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరోం. అంటే అంతా నువ్వు వ్యాపించి ఉన్నావు అన్నదానికి అంత డీటెయిల్డ్గా ఋషి దర్శించారు. అంటే ఎంతో సాధన చేసి ఆ సాధనలో ఆయన గణపతి తత్వాన్ని ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నట్టుగా ఆయన కనుక్కొని వాటిల్ని అక్షరబద్ధం చేసి మనకి ఇచ్చారు. అసలు గకారము అనేటటువంటిదే ఎంతో విశిష్టమైనటువంటిది. గాతో స్టార్ట్ అయ్యేటటువంటివి గంగా, గాయత్రి, గోవిందుడు, గోవు, గ. వాటి అన్నిటికీ మూలస్థానంలో ఉన్నది ఎవరు అని అంటే గణపతి. అందుకే ఇది గం గణపతయే నమః అని చెప్తూ ఉంటారు. గుణత్రయాలకి, అవస్థాత్రయాలకి, దేహత్రయాలకి అన్నీ అతీతంగా ఉన్నావు, నువ్వు మూలాధారంలో ఉన్నావు అని యోగశాస్త్రాన్ని గురించి కూడా ప్రవహించారు. యోగులు నిన్ను నిత్యము ధ్యానిస్తూ ఉంటారు అని చెప్పి, నువ్వు బ్రహ్మవి నీవే, విష్ణువు నువ్వే, రుద్రుడు నువ్వే, సూర్యుడు నువ్వే, చంద్రుడు నువ్వే అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం మనకి గణపతి అథర్వ శీర్షంలో ఉంది. దీనిని శ్రద్ధగా విని వీలైతే మీరు కూడా దీన్ని ప్రొనౌన్స్ చేసి ఆ గణేష తత్వాన్ని మీ మనసులో నింపుకొని సన్మార్గంలో మనందరం ప్రయాణం చేయాలని ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం.